అంటే సంతానం చాలా అన్నాడు. ఆ భగవంతుడు మాకు సంతానం ఇవ్వలేదు, సంతానం కలగలేదు. ఇంత వయసుకు వచ్చినావు, నీకు పెళ్లి అయిందా? తెల్లారే మీరు ముగ్గురు వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ? ఆడోళ్ళ మగవాళ్ళ? ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడపిల్ల అన్నట్టు. అంత కలిసి ముగ్గురు. వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళ ఇద్దరు అమ్మ ఆడతాడు, ఒక ఆమె లేచాడు. ఏం కాదు లేచావులేదు. కట్టగలవా? ఇద్దరు కమల పిల్లలు. వాళ్ళకి ఎప్పుడు ఉయ్యాలే ఊగుతారు. ఆడొక్కడు ఇంకా ఇంకోటి మగోడే. అంటే నా బిడ్డ తర్వాత ఇంకోటి చిన్నోడు వాడు నా లగ్నం ముందు పుట్టిండు 6 నెలల ముందు. అమ్మా అంటే అక్కడ నుంచి వచ్చిండు ఇక్కడికి. మరి గేట్ చూసినావా? కట్టలేదు 5 నిమిషాలు మళ్ళీ తీసుకొని పోతాడు. రేస్ కింద పడతారు. అంటే నడక రాదు. అందరికంటే చిన్నోడు కదా. అవునమ్మా. బుద్ధి గల కొడుకు అన్నాడు. అయినా ఒక్కగాను ఒక్క కొడుకు పుండరీకుడు. అందుకని చిన్న వయసులో వచ్చినావయ్యా చెప్పు. నా లగ్గమైన తెల్లారి నువ్వు బొమ్మ పోయినా నేను పోయి తిరిగేంత వరకు నా పోరు ఎంతమంది ఉన్నా తెలుసా? ఎంతమంది? నలుగురు కానది. ఆ సంగతి నీకు కదా. మరి కట్ట ఇంటికి వరకు ఎవడేమంటారు తెలుసా? అని ఎవడన్నాడు, అప్పా అని ఎవడన్నాడు, బాపు నా పిల్లలు మొత్తం వచ్చి నా కట్ట జరిగింది. మనసు నింపుకున్నావు ఎంత చక్కనుకున్నావు. అయినా ఆ ఒక్క కొడుకు పెళ్లి కావించాను. అవునమ్మా, భర్తను దేవుని నిదానంగా చూసినదే పతివ్రత లక్షణం. ఎలాంటిదమ్మా? ఇంకా చెప్పండి. ఇక చెప్పండి. कुछ मांगो करेंगे